ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. ఇదే కేసులో ఈమెను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే తిహార్ జైల్లోనే కవితను ప్రశ్నించింది సిబిఐ. కోర్టు అనుమతి తీసుకుని ఆమెను ప్రశ్నించారు సిబిఐ అధికారులు. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మొదట 7 రోజులు, తర్వాత 3 రోజులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమెను జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. గత నెల 26 నుంచి తిహార్ జైల్లో ఉన్నారు కవిత. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 23 వరకు పొడిగించింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు సిబిఐ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సిబిఐ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నారు కదా, అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఉండబోతోంది? మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే అనేకమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవిత సిబిఐ ఈ నెల 6వ తేదీన సుదీర్ఘంగా దాదాపు 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆమెని దర్యాప్తు చేయడం జరిగింది. ఆమెను విచారించడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఆమె చేసినటువంటి ఆరోపణలకు అనుగుణంగా ఆమె దోషిగా తేలుతుంది అన్న అభిప్రాయానికి వచ్చినటువంటి సిబిఐ ఆమెను అరెస్ట్ చేసినట్టుగా ఈరోజు చెప్పడం జరిగింది. రేపు రోజ్ అవెన్యూ కోర్టులో ఆమెని తిరిగి సిబిఐ ప్రవేశపెడుతుంది. దీన్ని మరింత లోతుగా విచారించేందుకు గాను జ్యుడిషియల్ కస్టడీని కోరుతూ ఒక దరఖాస్తును కూడా సిబిఐ ఇప్పటికే దాఖలు చేసింది. రేపు కోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ రకంగా ఇటు ఈడీ, సిబిఐ రెండు జాతీయ దర్యాప్తు సంస్థలు రెండు కూడా సమాంతరంగా తమ యొక్క విచారణను కొనసాగిస్తాయి. ఒక వైపున ఈడీలో ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీ ఉన్నటువంటి కవిత 23వ తేదీ వరకు కూడా ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని చెప్పి ఇప్పటికే కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక సిబిఐ కూడా ఈరోజు అరెస్ట్ చేయడంతో జ్యుడిషియల్ కస్టడీని కూడా కోరబోతుంది. కాబట్టి రేపు